మంచిర్యాల కార్పొరేషన్లోని 52వ డివిజన్ బీజేపీ అభ్యర్థి కోటగిరి స్వాతి రవికుమార్లు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, వారు గెలిస్తే ఏం చేయబోతున్నారు, వారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ప్రచారంలో పోయినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఏం సమస్యలు చెప్తున్నారు, మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు? ముందుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు గారు మాకు ఇంత మంచి అవకాశాన్ని అందించారు. 52వ డివిజన్ నుంచి నా పేరు కోటగిరి స్వాతి రవికుమార్ సురభి. నేను ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ మేము ప్రచారం కోసం వచ్చినప్పుడు ముఖ్యంగా జన్మభూమి నగర్, హైటెక్ సిటీ కాలనీ, జాఫర్ నగర్ ఎక్కడ చూసినా కూడా రోడ్డు సమస్య అనేది తీవ్రంగా ఉంది. అలాగే డ్రైనేజ్ సమస్య, కనీసం నీటి వసతి కూడా సరిగ్గా లేని పరిస్థితులలో ఉంది. సాయంత్రం పూట ఇలా వచ్చినప్పుడు లైటింగ్ కూడా సరిగ్గా లేదు. పారిశుద్ధ్యం పరంగా కూడా ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా అత్యధికంగా ఉన్న పరిస్థితులు. అయితే మనకు రగన్న కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల నుంచి భారీ ఎత్తున మన డివిజన్ 52వ డివిజన్కి కేటాయించి ఇక్కడ అభివృద్ధి పనులన్నీ కూడా చేస్తామని మనకు చెప్పడం జరిగింది. అలాగే మేము గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసి అని ఇక్కడ చెప్పడానికి గల కారణం, ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు పరిపాలన ఉన్న ప్రభుత్వం కూడా రోడ్డు పరిస్థితుల్ని చూసి అక్కడ నాట్లను వేసినప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాలలో అక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలను చేయలేకపోయారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నిధిని కూడా మేము సద్వినియోగం చేసి ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏంటో చూపించాలనే లక్ష్యంతోనే ముందుకొస్తున్నాం. అభివృద్ధి అంటే బీజేపీతోనే సాధ్యం అనేది ప్రజలు కూడా గుర్తించారు. మార్పును కోరుకుంటున్న ప్రజల మనోభావాలు అనేవి మాకు సుస్పష్టంగా తెలుస్తున్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు. మాకైతే గెలుపును మా అరచేతులలో అందించిన ఫీలింగ్ మాలో ఉంది. మేము విజయం సాధిస్తున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. అంటే ఈ 52వ డివిజన్లో చూసుకున్నట్టయితే మెయిన్గా హైటెక్ సిటీ ఉంటుంది. హైటెక్ సిటీలో చాలామంది విద్యావంతులు ఉంటారు, బిజినెస్ మెన్స్ ఉంటారు, పొలిటికల్ లీడర్స్ ఉంటారు. కానీ అక్కడ చూసినట్టయితే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. దాన్ని మీరు ఎట్లా ప్రజలకు తీసుకుపోతారు? ఒకవేళ మీరు గెలిచినట్టయితే ఏం చేస్తారు? ఇన్ని రోజులలో అది చేయలేకపోవడానికి కారణం ఏమైందంటారు? ఇన్ని రోజులుగా ఇవన్నీ చేయలేకపోవడానికి కారణాలు అంటే, ప్రభుత్వం ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వస్తున్నాయి, సరిగ్గా సద్వినియోగం చేసుకోవట్లేదు. అక్కడ ఉన్న అధికారులు కూడా ఇదివరకు కౌన్సిలర్గా చేసిన వాళ్ళే కావచ్చు, కౌన్సిలర్గా పోటీ చేసిన వాళ్ళే కావచ్చు, ఆ పరిస్థితులన్నింటినీ చూశారు. కానీ ఏ రోజు వాళ్ళ సొంత వాటి కోసమే ఆలోచించారు, కానీ ఏ రోజు కూడా అభివృద్ధి దిశగా ఆలోచించలేదు. ముఖ్యంగా మన కాలనీ వాసులు వెళ్ళిన పరిస్థితులలో మీరు ఇక్కడ మాకు ఓటు కూడా వేయలేదు, ఎందుకు మా దగ్గరకు వస్తున్నారు, ఉంటే ఉండండి లేకపోతే లేదు అన్న రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా కాలనీ వాసులకు ఏ రోజు కూడా మర్చిపోలేదు. ఈ రోజటికి వాళ్ళ మనోభావాలు వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ మనసులలో ఖచ్చితంగా ఉంది. అందుకోసమే మార్పు కోరుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థులకు ఈరోజు తప్పకుండా విజయాన్ని అందిస్తారు. ఫైనల్గా ఈ బీజేపీ అభ్యర్థిగా మీరు ఈ 52వ డివిజన్ ప్రజలను ఏం కోరుతుంది? 52వ డివిజన్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నిధిని కూడా మేము సద్వినియోగం చేస్తాము. ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏంటో పూర్తి అభివృద్ధిని చేసి చూపిస్తాము అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటుని సద్వినియోగం చేసుకోండి. మీ ఓటే మాకు ఈరోజు కొండంత బలం అని నేను నమ్ముతున్నాను. మీరే మా ధైర్యం, మీ ఓటే మా కొండంత బలం. మీ ఓటును మాకు అందించి ఆశీర్వదించండి. ఇక్కడ డెవలప్మెంట్ని ఖచ్చితంగా చేసి చూపిస్తాం. రగన్న నాయకత్వంలో మనం ముందుకు నడుస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మనతో పాటు బీజేపీ నాయకులు సురభి రవికుమార్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, మీరు రేపు గెలిచిన తర్వాత ఈ డివిజన్లో ఎట్లా అభివృద్ధి చేయబోతుంది? నా పేరు సురభి రవికుమార్. 52వ డివిజన్ నుంచి మా సత్యమణి స్వాతి గారు పోటీ చేస్తున్నారు. సురభి రవికుమార్ అనగానే మేము ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రజలు, హైటెక్ సిటీ కాలనీ వాసులు కావచ్చు, జన్మభూమి నగర్ కాలనీ వాసులు కావచ్చు, ప్లస్ జాఫర్ నగర్ కానీ మా ముస్లిం సోదరులు కూడా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినారే రవణ వస్తుండు, రవణ ఒక సేవా కార్యక్రమం దుట్టుడు, ఇవాళ రాజకీయంలోకి ఎంటర్ అయ్యిందని చెప్పి సంతోషంగా భావించి దగ్గర తీసుకొని
అన్నా మీకే ఓటేస్తున్నాం, మాకు గత 10 సంవత్సరాల నుంచి మీరు చేసే సేవలు మేము ఎన్నో రకాలుగా చూసినాం. మీరు అక్కడ హైటెక్ సిటీలో టెంపుల్ దగ్గర స్వచ్ఛందంగా ఒక 12 లక్షల రూపాయల నుంచి 15 లక్షలు మీరు ఖర్చు పెట్టి అక్కడ మీరు షటర్లు నిర్మాణం జరిగింది. అప్పుడు మీరు హైటెక్ సిటీ అసోసియేషన్లో కీలక పాత్ర పోషించి టెంపుల్ని డెవలప్ చేయడం జరిగింది. కాలనీ విషయంలో కూడా, డ్రైనేజ్ విషయంలో కూడా, అక్కడ మన మిషన్ భగీరథ పైప్ లైన్ విషయంలో కూడా ఆ రోజు మున్సిపల్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసి నేను అక్కడ కొన్ని కార్యక్రమాలు హైటెక్ సిటీలో చేసినాను. అది ప్రజలకు ఇప్పటికీ కూడా గుర్తులున్నాయి. అది ఈ రోజుకు నెలకు 20 నుంచి 25 వేల రూపాయల రెంట్ కూడా గత 5 సంవత్సరాల నుంచి గుడికి రావడం జరిగింది. అది నేను ఒక పెద్ద ప్రాజెక్టు చేశాను. దాని తర్వాత అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజాక్షేత్రంలో కరోనా టైంలో నా సొంత డబ్బులతోటి ఇంటింటికి స్ప్రే, అది పైన ఇంటింటికి స్ప్రే హైటెక్ సిటీ కాలనీ మొత్తంలో కావచ్చు, నా ఫ్రెండ్ సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో కూడా కరోనా టైంలో నేను స్వయంగా స్ప్రే కొట్టడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో రకాల అన్నదాన కార్యక్రమాలు ఎక్కడ కానీ పేద వాళ్ళకు, పిల్లలకు, చదువుకున్న వాళ్ళకు నేను గత 10-12 సంవత్సరాల నుంచి కాలనీలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కాబట్టి అందరికీ సురభి రవికుమార్ కానీ స్వాతి అంటే అందరికీ సెలబ్రేషన్లు. మనం వెల్లుడితోనే వాళ్ళకి ఐడెంటిఫైగా సురభి రవి వచ్చిండని చెప్పి నాకు మర్యాద ఇచ్చి ఛాయ్ పోసి నాకు ఇంటింటికి పంపిస్తున్నారు. కానీ ఇక్కడ జరగవలసిన విషయం ఏంటంటే, ఒకటి ప్రజలారా, మా 52వ డివిజన్ ప్రజలారా ఒక్కటి గుర్తుంచుకోండి, నేను సేవ చేద్దాం. నేను ఆల్రెడీ సురభి గ్రాండ్ రెస్టారెంట్ నాది వెల్ సెటిల్గా, నాకు 2 పిల్లలు, నేను ఈ రోజు కూడా రాజకీయంలోకి వచ్చింది పైసలు సంపాదించాలని, పైసలు మూడబెట్టుకోవాలని కాదు. ఈరోజు రాజకీయంలోకి సేవ చేయడానికి యుక్తంగా వచ్చిన ఎలాంటి కరెన్సీ లేకుండా ఈ హైటెక్ సిటీ జన్మభూమి నగర్లో కూడా హై క్లాస్ పీపుల్స్ అందరూ చదువుకున్న విద్యావంతులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్లస్ జాబ్ హోల్డర్స్, గవర్నమెంట్ టీచర్సే ఉన్నారు. వీళ్ళకు ఎలాంటిది కాకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వచ్ఛందంగా నేను ఇవాళ రాజకీయం చేద్దామని, స్వచ్ఛందంగా నేను సేవ చేద్దామని ముందుకు వచ్చినాను. తప్పకుండా హైటెక్ సిటీ జన్మభూమి నగర్ కాలనీ వాసులు మమ్మల్ని బ్రహ్మాండ మెజార్టీతో గెలిపిస్తారని నేను బాగా ఉన్నాను. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇవాళ బెదిరింపులు చేస్తున్నారు. నా పక్కకు ఎవరన్నా తిరిగినా కూడా వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. గతంలో ఇక్కడ ఉన్న కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో తట్టెడు మట్టి కూడా తీపిచ్చే శక్తి కానీ శాత కాలేదు అతనికి. అతను అక్కడ వాళ్ళ ఇప్పుడు ఉన్న ప్రభుత్వ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా ఎమ్మెల్యే గారు అతనికి స్పందించలేదు. ఏమన్నంటే హైటెక్ సిటీ వాళ్ళు నాకు ఓటు వేయలేదు, మొత్తం బీజేపీ వాళ్ళకే ఓటేసారు, మీరు ఓటు అయిన వాళ్ళకి మేము రోడ్లు ఏం చేయమని చెప్పి తిరస్కరించిన రోజు అది. ఒక హైటెక్ సిటీ కాదు, మంచిర్యాలలో ఉన్న నరుమూల ప్రాంతంలో కూడా మీ హైటెక్ సిటీలో రోడ్డు మంచిగా లేవే, మా రాజీవ్ నగర్లో రోడ్డు మంచిగా ఉన్నదని చెప్పి కాలనీ హైటెక్ సిటీ అది ఒక విషయం మంచిర్యాల టౌను జిల్లా వ్యాప్తంగా అది మారుమోగుతుంది. అది ఇప్పుడు ఈరోజు తిరిగే వాళ్ళకు కూడా, అవతల సైడ్ తిరిగే వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళే ఎన్నో రకాలుగా బయట ప్రచారం చేసింది కూడా వాళ్ళే. కానీ ఈరోజు మళ్ళీ ఓటేయమని చెప్పేది కూడా వాళ్ళే. దయచేసి ప్రజలారా, మీ అందరికీ నేను వేడుకునేది ఒకటే, న్యాయాన్ని గెలిపించండి, ధర్మాన్ని గెలిపించండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు టీచర్స్ ఉన్నారు. మాకు ఈ అవకాశం కల్పించండి. ఇంతకుముందు నేను చేసిన సేవ కంటే ఇంకా బ్రహ్మాండంగా సేవ చేయడానికి నేను ముందుకు వస్తాను. ఆ సేవ నెక్స్ట్ నేను గెలిచిన తర్వాత 60 కార్పొరేట్ డివిజన్లో ఏవైతే ఉన్నారో 60 అభ్యర్థులు ఉన్నారో ఫస్ట్ నెంబర్ 1 నాకే వచ్చేటట్టు ఆ గుర్తింపు 60 మందిలో కూడా సురభి రవే క్రమశిక్షణగా ఉన్నాడు, క్రమశిక్షణ గల రాజకీయ నాయకుడు, క్రమశిక్షణ గల వ్యక్తి అని చెప్పి, లేకపోతే స్వాతి క్రమశిక్షణ గల అనే వ్యక్తి నేను పేరు ఖచ్చితంగా తెచ్చుకుంటాను. ఆ పేరుతో పాటు హైటెక్ సిటీ జన్మభూమి నగర్ కూడా మంచి పేరు తీసుకొచ్చే బాధ్యత నాది. దయచేసి భారీ మేరతో గెలిపించాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి 52వ డివిజన్లో మాత్రం ముఖ్యమైన కాలనీ హైటెక్ సిటీ. అక్కడ చాలా పెద్ద వాళ్ళు, బిజినెస్ మెన్లు, ధనవంతులు ఉంటారని చెప్తారు. కానీ ఆ ధనవంతులు ఉండే ప్రాంతం మాత్రం మురికి కూపంగా మారింది. ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి కోటగిరి స్వాతి సురభి రవికుమార్లను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ ప్రాంతాన్ని, ఆ కాలనీని అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా రాబోయేది బీజేపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మనతో పాటు 52వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కోటగిరి స్వాతి సురభి రవికుమార్ తెలిపారు.